తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. హెడ్గా తప్పకుండా నిర్వహిస్తారని చెప్పి నేను చెప్తున్నాను. సో టు స్టార్ట్ విత్, ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మంత్లోనే దాని కార్యక్రమం అవుతుంది. ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం. ఈ ఎలక్షన్స్ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా ఆ ఎక్సర్సైజ్లో కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దానికి ఎలక్షన్స్కి సన్నద్ధం అవుతాం. ఇప్పుడే నేను డీజీపీ చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఎందుకంటే నేను చెప్పవలసింది ఏం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్కు ఏదైతే మీరు మొదటి నుంచి పూర్తి సహకారం అందిస్తున్నారో అట్లనే సహకారం అందిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మేము కూడా మా టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు ఏమైనా విషయాలపైన. దయచేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాతనే మీరు ఏదైనా రాసినా కానీ చూపించినా కానీ బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ దసరా అగైన్. సో లెట్స్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్. సార్ అంటే ఫస్ట్ మీ ముందున్న సార్ రమేష్ సార్ మీ ఫస్ట్ మీ ముందున్న డిపార్ట్మెంట్ ఉన్న సవాల్స్ అంటే ఫస్ట్ ఎంప్లాయ్ షార్టేజ్ కావచ్చు, లేకుంటే మీ ముందున్న సవాళ్ళు ఏంటివి, ఎట్లా చేయబోతున్నారు? ఆల్రెడీ నేను ఫస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడినాను. ఇప్పుడు ఇమీడియట్లీ మాకు ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడినాను. సో దట్ ద మెయిన్ ఛాలెంజ్ మాకు ఇప్పుడు. తర్వాత మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి, అఫ్కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్స్ పోయినట్టున్నాయి. వాటిని నియామకం చేసేందుకని చెప్పి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలోనే దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది. సార్ నేను వాసుదేవాచారి సార్ మీకు బేసిక్ పోలీసింగ్ పైన ఎక్కువ నమ్మకం ఉంది అన్నారు ఒక సందర్భంలో. దాన్ని ఏ విధంగా మీరు అమలు చేయబోతున్నారు ఒకసారి చెప్పగలుగుతారా? ఇప్పుడు బేసిక్ పోలీసింగ్ అంటే ఒరిజినల్ పోలీసింగ్ అయితే చేసేవాళ్ళు మన వాళ్ళు ఫుడ్ పెట్రోల్స్, వెహికల్ పెట్రోల్స్, ఏరియాలో బీట్స్, ఇవన్నీ కూడా బేసిక్ పోలీసింగ్లో భాగమే అవి. దాంతోపాటుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్, బేసిక్గా ఫీల్డ్కి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటం, ఇదంతా కూడా బేసిక్ పోలీసులో భాగం. దాన్ని చేసుకుంటూనే, ఆ బేసిక్ పోలీసింగ్ను చేసుకుంటూనే మేము టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాము. ఆల్రెడీ మనకు బేసిక్ పోలీసింగ్ అంటే ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళు మన పోలీస్ మెన్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ట్యాబ్స్ ఇచ్చినాము. వాళ్ళకు సెల్ ఫోన్స్లో ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకని చెప్పి మనం వాళ్ళకు సెల్ ఫోన్స్ ప్రొవైడ్ చేసినాం అఫీషియల్గా. అట్లాగే సీసీటీవీలు పెట్టినాము. అంటే ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ బేసిక్ పోలీసింగ్ అండ్ టెక్నాలజీ. అది బేసికల్గా దేన్ని నెగ్లెక్ట్ చేయలేము. దాన్ని బేసిక్ పోలీసింగ్ నెగ్లెక్ట్ చేయము, అట్లా అని చెప్పి టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయలేము. కాబట్టి రెండింటిని ఫ్యూజనే మా పోలీసింగ్ ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాను.